సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, పెళ్ళికి ముందు డేటింగ్, ఇది మనం వింటూనే ఉన్నాం. ఈ టాపిక్ అనేది చూస్తున్నాం కూడా చాలా. ఏంటంటే మ్యారేజ్కి ముందు ఒకరినొకరు కలిసి ఉండడం అంటే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని కొంచెం తెలుస్తుంది వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి తెలిసి దగ్గరికి వచ్చేసి ఇంకా మ్యారేజ్. సో ఇది తప్పు కాదు అని అంటున్నారు కొంతమంది, అయితే ఇది రాంగ్ అని కూడా అంటారు. అసలు మ్యారేజ్కి ముందు డేటింగ్ అనేది మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం డేటింగ్ అనేది. అంటే యాజ్ ఎ కౌన్సిలర్గా మీరేం చెప్తారు మేడం దీని మీద యంగ్స్టర్స్కి? అసలు ఇది మన సాంప్రదాయం కానే కాదు. ఇప్పుడు మనం ఏ ఎపిసోడ్ చేసినా కూడా మన సాంప్రదాయాలు కావి, కొత్తగా వచ్చి తగలబడ్డవి అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ఎంతో పవిత్రమైనది, చాలా స్ట్రాంగు, చాలా వాల్యుబుల్, పవిత్ర భూమి. ఏది తీసుకున్నా సరే వేదభూమి, పుణ్యభూమి, ఇలా ఎన్నో విధాలుగా చెప్పుకునే మన భారతదేశాన్ని పాడు చేయడానికి బయట నుంచి కల్చర్ ఎవడో ఒకడు పట్టుకొస్తాడు. వాడే ఎక్కడో ఒక 20 ఏళ్ళు అమెరికాలో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా వాడికి అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఏదో చేసుకుంటాడు. అది చూసి ఇక్కడ వాళ్ళు మొదలు పెడతారు, అంతే తప్ప ఇదేం మన కల్చర్ కాదు. అయితే ఈ డేటింగ్ అనేది మన 20 సంవత్సరాలు అవుతుందేమో, ఒక సినిమా కూడా వచ్చింది. అయితే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది, దాని రిఫ్రిగేషన్స్ అన్ని తర్వాత చూపించాడు. అంటే ఆ కథ వేరు, కానీ ఆ పాయింట్ అనేది పెట్టాడు అందులో. ఇలా జనానికి అలవాటు చేయటమే ఎక్కువగా ఈ సినిమాలేనండి తెలియజేస్తున్నాయి, పాడు చేస్తున్నాయని నేను అన్నాను. పాడయ్యేది మనకి ఉండాలి. సినిమాని సినిమాగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక రిలాక్స్ కోసం సినిమాకి వెళ్ళినప్పుడు దాన్ని అలాగే తీసుకుని అక్కడ వదిలేసి రావాలి. కానీ అవి జీర్ణించుకుపోతున్నాయి. ఆటోమేటిక్గా జరిగేది కూడా అదే. వీళ్ళు మనం తెలుసుకోవాలి అది ఎంతవరకు మనకు అవసరము, మంచా చెడ్డ ఆలోచించుకుని దిగటం అనేది మన విజ్ఞత. అది సరే. ఈ డేటింగ్ అనేది ఇప్పుడు ఈ రోజులను బట్టి డేటింగ్ ఒకటి, కోలివింగ్ ఒకటి, లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా కొత్త కొత్త సాంప్రదాయాలు. ట్రెండింగ్ అనేది ఏదో పెద్ద ఫ్యాషన్, ఫలానా బట్టల ట్రెండ్ ఇప్పుడు, ఫలానా డిజైన్ ట్రెండ్ ఇప్పుడు, అట్లా అయిపోయింది ఇది కూడా. అంటే లైక్ ఫ్యాన్సీ, లైఫ్ అంతా కూడా ఫ్యాన్సీగా అయిపోయింది. సో సరే, ఇన్ని అవస్థలు జరుగుతున్నాయి కదా బయట. ఒక మంచి అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకుందాం, లేదా ఒక మంచి అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనే థాట్ రావటం అనేది థాట్ ఓకే. అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంది? ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టుకోవడం. ఇప్పుడు రెంట్కి కూడా ఇప్పుడు ఈ మధ్య అలాంటి వాళ్ళు ఏంటంటే ఇల్లు రెంట్కి ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బతిమలాడతారు. మేము కొంచెం ఎక్కువ రెంట్ ఇస్తామండి, మమ్మల్ని పెట్టుకోండి అన్నప్పుడు. డబ్బే పరమాత్మ కదా ఈ రోజుల్లో, పైసే పరమాత్మ. డబ్బులు ఏందే అబ్బో వెళ్ళి ఒక కారు ఉంది ఇంకో కారు కొనుక్కోవాలి కదా మనం, లేకపోతే ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకా ప్రాపర్టీస్ ఎక్కువ చేసుకోవాలి. సమాజంలో ఇలాంటి వాళ్ళు కొల్లలు ఉన్నారు. సో వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఇంత రెంట్ కట్టాలి. వాళ్ళకి అవసరం, వీళ్ళకేమో డబ్బు వస్తుంది. సో వీళ్ళు ఎంత రెంట్ చెప్తే అంత రెంట్కి వాళ్ళు దిగుతున్నారు, ఉంటున్నారు కలిసి. ఆ డేటింగ్ అనివ్వండి, కోలివింగ్ అనివ్వండి, రిలేషన్షిప్ అని ఏదన్నా చెప్పుకోనివ్వండి, అర్థం చివరికి వచ్చేటప్పటికి అదే ఉంటుంది. ఆ డేటింగ్ చేసేటప్పుడు ఒకరికొకళ్ళు అర్థం చేసుకోవటం అని చెప్పి మొదలు పెడతారు. ఫస్ట్ ఇష్టత కలిగింది, సరే మన ఇద్దరం నువ్వేంటో నేనేంటో తెలుసుకుందాము, ఉందాము అనుకుంటారు. ఇద్దరు నిర్ణయించుకుని దిగుతారు ఒక ఇంట్లో. సరే, భార్యాభర్తల్లాగానే వండుకుంటారు, తింటారు, ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్తారు. నడుస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటారు, మైనస్లు ప్లస్లు మాట్లాడుకుంటారు. ఇన్ ఫ్యూచర్ మనం ఎలా ఉండాలి, నువ్వు మా కుటుంబంలోకి వచ్చాక ఎలా ఉండాలి, నువ్వు కూడా ఇలా ఉండాలి. ఇద్దరు కూడా చాలా బాగా, అంటే 100% బాగా అర్థం చేసేసుకున్నారు. తర్వాత ఏంటి, ఓకే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. ఇది ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి. సెకండ్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి, ఇన్ని చేశాం కదా, నాకు ఇంకా కొంచెం డౌట్ ఉండిపోయింది. అదేంటంటే ఒకళ్ళకొకళ్ళు సాటిస్ఫై ఎవరు ప్రపోజ్ చేస్తారో ముందు వాళ్ళకి రావచ్చు థాట్, తను నన్ను సాటిస్ఫై చేయగలడా లేదా చేయగలదా సెక్సువల్గా అనేది థాట్ ముందు ఎవరికి వస్తే వాళ్ళు ఆ పాయింట్ రైజ్ చేసి అడగటం అనేది జరుగుతుంది. సరే, ఆ అమ్మాయికి అనుకోండి, అవతల పార్టీ ఎవరైనా కానీ వాళ్ళ మనసులో కూడా చెప్పకనే, బయట పెట్టకనే ఒక డౌట్ ఉండనే ఉంటుంది. సరే అడిగాడు కదా, సరే నేను క్లియర్ చేసుకుంటే పోలా, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, స్వతంత్రత చనువు అనేది వచ్చింది, కాబోయే భార్యాభర్తలం, తప్పేముంది, సరే ఓకే అంటే ఓకే, కమిట్ అవుతారు. ఇది రాంగ్. ఇన్ కేస్ నెక్స్ట్ స్టెప్లో అదేదన్నా ఏ పరిస్థితుల్లోనైనా, సపోజ్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, అయితే ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయింది,
లేదా ఫ్యామిలీలో ఎక్కడన్నా ఏదన్నా ఒక Disputes. రావచ్చు, అబ్జెక్షన్స్ రావచ్చు. అలాంటప్పుడు పెళ్ళి అవ్వకపోవచ్చు. అవ్వనప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీగానే తీసుకునే మనస్తత్వాలే ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. వీళ్ళే మరి తర్వాత ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అవతల వాడి పరిస్థితి ఏంటి కదా. ఇంకోటి ఇలాంటివి ఏంటంటే బాగా హైలీ ఎడ్యుకేటెడ్స్, రిచ్ పీపుల్, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే ఒకరికొకళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీస్లోనే కాదు, ఆ ఇద్దరు పర్సన్స్ మధ్యనే కాదు. అలాంటి వాళ్ళకి ఏం పెద్దగా ఏం ఉండదు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరు ఉంటాయి. వాళ్ళు దేన్నైనా సరే వాళ్ళు ఎలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకునే మెంటాలిటీ వాళ్ళే ఉంటారు. పూర్ పీపుల్లో వచ్చేసి ఇలాంటివి చెయ్యరు. కాబట్టి దీని అర్థం ఏంటి, ఎవరు చేయాలో అలాంటి పనులు వాళ్ళే చేయాలి, అంతే కదా. ప్రతి వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద పనులు చేసేస్తానంటే అది నష్టాలే వస్తాయి తప్ప లాభాలు ఏమి ఉండవు. ఈ డేటింగ్ అనేది, రిలేషన్షిప్ అనేది మన సాంప్రదాయాలు కావు. మీరు అలా అలా ఇప్పుడు ఎన్నో చూస్తున్నారు. చూస్తూ కూడా ఇంకా మిగతా వాళ్ళు మళ్ళీ ఇంకా అదే దారిలో వెళ్తున్నారు. ట్రెండ్ తీసి పక్కన పడేయండి. పక్కన పడేసి అసలు మన ఫ్యామిలీ ఏంటి, మన ఊరేంటి, అసలు మన దేశం దాకా వెళ్ళొద్దు, పోని మన ఊరు, లేకపోతే మన బంధువుల సంఘం ఒకటి ఉంటుంది, కుల సంఘాలని, లేకపోతే ఒక సర్కిల్స్ ఉంటాయి, ఎవరికి సంబంధించిన సర్కిల్స్. మన సర్కిల్లో ఇది తగునా, అట్లీస్ట్ ఇదన్నా ఆలోచించుకోగలిగితే ఇలాంటి పనులు చేయరు. ఇది అంత శ్రేయస్కరం కాదు. మీరు అంతగా మంచా చెడ్డ అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు బయట ఎక్కడైనా కలవచ్చు, 10 సార్లు కలవండి. లేకపోతే మీరు చెప్పండి, పోనీ పక్కన ఫ్రెండ్స్కి మేము ఇలా అనుకుంటున్నాం కాబట్టి మేము ఇలా వెళ్తున్నాము, ఏంట్రా ఎన్నిసార్లు తిరుగుతున్నావు అని అడిగితే చెప్పుకోండి, తప్పేం లేదు. అలా ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా అందరికీ విషయాలు. అంతేగాని ఇలా కలిసి ఒక రూమ్లో ఉండటము, సెక్సువల్గా కమిట్ అవ్వడము, చివరికి అది అవ్వకపోతే ఇంకొక ప్రాబ్లంలోకి దిగటము లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి గొడవలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళికి ముందు అన్ని అట్రాక్షన్స్, తాళి కట్టలేదు, ఇంకా సొంతం అవ్వలేదు. తాళి చూడండి, తాళి కడితే చాలు నువ్వు కంప్లీట్గా నా దానివి, నా వాడివి అనే ఫీలింగ్స్, భావాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతవరకు కూడా ఎంత సెక్సువల్గా కమిట్ అయినా కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ ఒక మార్జిన్ ఉంటుంది. ఉన్నప్పుడు మీరు కొంచెం పాటిస్తారు కొన్ని మొహమాటాలు అనేవి. ఆ మొహమాటాల తెర ఎప్పుడు పోతుంది, మీరు మ్యారేజ్ అయిన తర్వాత పోతుంది. ఏంటి, నువ్వు బాత్రూంలో స్నానం చేసి వస్తే బట్టలు తడిచిపోయానో, పక్కనున్న బట్టలు ఏమైనా తడిచిపోయినానో, నీళ్లు పడిపోయినాయనో, లేకపోతే తీసిన వస్తువు తీసిన చోట పెట్టలేదనో, తడి టవల్స్ మంచం మీద వేసావనో, ఇవన్నీ కూడా డేటింగ్లో ఉండకపోవచ్చు. సపరేట్గానే చేసుకుంటారు ఆ పనులన్నీ కదా. కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని అయినా సరే ప్రతి ఒక్క పని చేయలేరు ఆ షార్ట్ పీరియడ్లో. నువ్వు 1 year పెట్టుకున్నా సరే మిగతా ఒక 50-40 సంవత్సరాలు కాపురం చేయాల్సిన లైఫ్ అంతా ఈ 1 yearలోనే మీరు జీవించేయలేరు కదా. 40 సంవత్సరాల కాపురంలో ఎన్ని వస్తాయో మీరు ఊహించగలరా, తెలీదు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కటి పుట్టలో చీమలు బయటకు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకంటూ ఒక మెంటాలిటీ ఉంటుంది, సరిపెట్టుకునే మెంటాలిటీ ఉండొచ్చు, సరిపెట్టుకోలేని మనస్తత్వాలు ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ప్రతిదీ సరిపెట్టుకోలేకపోవచ్చు. సరిపెట్టుకోలేనప్పుడు ముందు మెల్లగా చెప్పాలని చూస్తారు, వినరు. ఎందుకు, అది వాళ్ళకి అలవాట్లేదు. అది వాళ్ళకి అలవాట్లేనప్పుడు నువ్వు మెల్లగా చెప్పినా, సీరియస్గా చెప్పినా, బతిలాడి చెప్పినా, ఇంకోటి చెప్పినా వాళ్ళు అలవాటు కదా. అది వినకూడదనేది కూడా కాదండి, అది అలవాటు. చెయ్యి అటే వెళ్తుంది, నువ్వు ఇక్కడ పెట్టు అన్నది దానికి, అతనికి లేకపోతే ఆమెకు అటే వెళ్తుంది ఆ చెయ్యి. నువ్వు దాన్ని లైఫ్ టైంలో నువ్వు మార్చలేవు. నేను ఛాలెంజ్ చేస్తాను, మార్చలేవు. అప్పుడు రావచ్చు. లేదు, కంప్లీట్గా లొంగిపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా పోనీ సక్సెస్ అవుతుంది వాళ్ళ జీవితం. కానీ అలా ఎంతమంది ఉంటారు. కాబట్టి ఇది ఎక్కువ శాతం ఇది మంచి రిజల్ట్ రాదు. అది మన సాంప్రదాయం కాదు. అది బ్యాడ్ రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళకండి అని నేను చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.